నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి కలిపి జమున గారితో ఎందుకు చెడింది అన్న ఒక అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇలా ఎవరెవరి ఫ్రెండ్షిప్లు చెడిపోయాయన్న దాన్ని కూడా మనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అమితమైన స్నేహం కావచ్చు, విడదీయలేని బంధం కావచ్చు సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరితో ఉన్నాయి అన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు అలనాటి నిర్మాతల్లో ఇద్దరు దిగ్గజ నిర్మాతలు వాళ్ళ ఫ్రెండ్షిప్ని కొనసాగించిన విధానము, ఇండస్ట్రీలో వారికంటూ వారు లిఖించుకున్న చరిత్ర కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. వారే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. మరి అలనాటి దిగ్గజ నిర్మాతల ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగింది, వారి ఆ ఫ్రెండ్షిప్లో ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వేసిన అడుగులేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనేవి అంటే అప్పుడే ఫ్రెండ్షిప్లు ఉంటాయి, అంతలోనే దూరం పెరుగుతుంది, ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఇలాంటివి అనేక సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. బట్ ఆ కాలంలోనే ఆ ఇద్దరు నిర్మాతలు ఆ రేంజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి మన చక్రపాణి గారి గురించి, నాగిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాగిరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య బిఎన్ రెడ్డి గారి కోసం వాళ్ళు చెన్నై వచ్చి వాహినిలో భాగస్వామ్య పద్ధతిలో వాళ్ళు మూలానారాయణ స్వామి గారు ఆయన ప్రారంభించిన వాహినిని బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు కొన్ని ఆర్థిక అసమతుల్యతలు మూలానారాయణ స్వామి గారి జీవితంలో చోటు చేసుకోవడంతో వాహినిని వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత వాహిని పతాకం మీద బిఎన్ రెడ్డి గారు ఆయనకు నచ్చినటువంటి సినిమాలు నిర్మించుకుంటూ ఉంటున్నటువంటి ఒక కాలం. ఆయనకు నచ్చిన విధంగా ఆయన సినిమాలు తీసుకుంటూ ఉన్నటువంటి కాలంలో అవి ఒక సినిమా చాలా బాగా ఆడేది, ఒక సినిమాకి చాలా బాగా పేరు వచ్చేది. అసలు ఒక సినిమా ఎందుకు తీసామని అనిపించేటటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో మీకు నాగిరెడ్డి గారి అభిరుచి వేరేగా ఉండేది. ఆయనకేంటంటే థియేటర్లకి జనాలు పోటెత్తేసి వాళ్ళందరూ మీ సినిమా అద్భుతం, అమోఘమైన పగడాలి, వచ్చిన వాళ్ళు మళ్ళీ సినిమా చూడటానికి రావాలి, దాని ద్వారా లాభాలు రావాలి అనేటటువంటి ఒక వ్యాపార దృక్పథం ఉన్నటువంటి ఒక నిర్మాత ఆయన. ఆ సమయంలో ఏంటంటే ఇవాళకి నేను చాలా సగర్వంగా ఒక విషయం చెప్తూ ఉంటా. అసలు విజయా సంస్థ ఏర్పడటానికి, విజయా సంస్థ విజయబావుట ఎగరవేయడానికి, విజయా సంస్థ తెలుగు సినిమా ప్రపంచంలో తన కీర్తి పతాకం రెపరెపలాడించడానికి మా మదనపల్లికి అవినాభావ సంబంధం ఉంది. నేను చాలా గౌరవపడతా. ఓకే. ఎందుకంటే చక్రపాణి గారు అప్పటికి ఆయన సాహిత్యం బాగా చదువుకొని సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తూ ఆయన అట్లాగే విపరీతంగా సిగరెట్లు, ఆయన చైన్ స్మోకర్, వాటికి అలవాటు పడిపోయి ఆయన క్షయవ్యాధి వచ్చి అది నయం కానటువంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మా మదనపల్లె ఆరోగ్యవరానికి తీసుకొచ్చారు. అది టీబీ శానిటోరియం అంటారు, ఆరోగ్యవరం. అక్కడికి వస్తే అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడ సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందితే క్షయవ్యాధి నయం అయిపోయేది. ఆయన డాక్టర్లు ఆయనకి చెప్పింది ఏంటంటే 6 నెలలు మీరు ఉండాలని చెప్పారు. 6 నెలలు బెడ్ మీద ఉండాలి. ఏం చేయాలి, ఎన్ని పుస్తకాలను చదువుతారు, ఎన్ని పేపర్లను చదువుతారు రోజుకి అని నేను ఆలోచిస్తుంటే పక్క బెడ్ వ్యక్తి బెంగాలీ. ఈ బెంగాలీ అతనితో ఈ చక్రపాణి గారు పరిచయం చేసుకుని 6 నెలలు నేను ఉండాలంటే నేను 6 నెలలు ఉండాలన్నాడు అతను. ఓ పని చేయి, మీ బెంగాలీ నేర్పిస్తావు, నాకు నేర్చుకుంటాను అన్నాడు ఆయన. నేర్పిస్తానన్నాడు ఆయన. ఈయన 6 నెలల్లో బెంగాలీ నేర్చుకుని, బెంగాలీ ఎంత గొప్ప భాష, బెంగాలీలో ఎంత గొప్ప తెలుసు, బెంగాలీలో గొప్ప సాహిత్యం ఉందని తెలుసు, కానీ ఇప్పుడు శరత్ రచనలు అన్నీ చదవాలి, కలకత్తా వెళ్ళాలి, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం అంతా మనం చదవాలి అని చెప్పి కలకత్తా వెళ్ళిపోయాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే వెళ్ళిపోయి దేవదాసు, బడదీది వచ్చి బాటసారి, దేవదాసు ఈ నవలలన్నీ అనువాదం చేయటం మొదలుపెట్టాడు. ఈయన అనువాదాలు ఎవరో భలే అనువాదం చేస్తున్నాడు. ఎవరో ఆయన పేరు ఆలూరి వెంకట సుబ్బారావు, ఆయన అసలు పేరు చక్రపాణి అనేది ఆయన కలం పేరు. ఎవరో అనువాదాలు భలే చేస్తున్నాడు ఈ రచయిత అని చెప్పి ఈ నాగిరెడ్డి గారు ఆరా తీసి అట్లా వాళ్ళిద్దరు పరిచయం. అప్పుడు ఏంటంటే ఏ పుస్తకాలు, ఏ సాహిత్యం ఏదైనా మనకి మద్రాస్ కేంద్రంగానే ప్రచురితమయ్యేవి. సినిమా మనకు మద్రాస్ కేంద్రంగానే ఉండేది, కళలు మద్రాస్ కేంద్రంగానే, మ్యూజిక్ అకాడమీ కావచ్చు, లేకపోతే మన ఇవన్నీ కూడా డాన్స్కి సంబంధించినటువంటివి కానీ, కళాక్షేత్ర కానీ మద్రాసు, ఇవన్నీ కూడా మద్రాస్ కేంద్రంగానే ఉండేది. అట్లా వీళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నది ఏంటంటే ముందు పత్రిక పెట్టాలి అని చెప్పేసి చందమామ పత్రిక గురించి ఒక చర్చ జరిగింది ఇద్దరి మధ్య. బాలల పత్రిక పెట్టాలి, చిన్నపిల్లల కోసం పెట్టాలి
అన్నది నిర్ణయం. దానికోసం ప్రింటింగ్ ప్రెస్, ఈయన నవలలు బెంగాలీ నుంచి అనువదించినవి ప్రింటింగ్ చేయాలి అనేటటువంటి చర్చలు జరిగిన తర్వాత ఏంటంటే ఇంకేమేమి ఆసక్తి ఉన్నాయి మీకు అని నాగిరెడ్డి గారు అడిగారు. చక్రపాణి గారు వచ్చి మనం సినిమాలు తీయాలయ్యా, మనం ఇలా సరే అదొక వైపు, అదొక వ్యాపారం, అదొక వ్యాపకం జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది మంచి రచయితలను పెట్టుకొని మనం ఆజమాయిషీ చేసి మనం పర్యవేక్షణ చేస్తే సరిపోతుంది. దాంట్లో మనకు వచ్చే తృప్తి కంటే ఒక సినిమా తీసి ప్రజలు విపరీతంగా సినిమాను ఆదరిస్తే వచ్చేటటువంటి తృప్తి వేరు. అంటే ఏంటో నాకు వాహినిలో నాకు స్వేచ్ఛ లేదు, అన్నీ బిఎన్ రెడ్డి గారు మా అన్నయ్య గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసుకుంటున్నాడు, అంటే మనమే మనకు నచ్చినట్టు మనం సినిమా తీద్దాం అని వీళ్ళు విజయాన్ని స్థాపించారు. విజయాన్ని స్థాపించి వీళ్ళు తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం, మొట్టమొదటి సినిమా షావుకారు ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. సాంఘిక చిత్రం. అప్పటికి సాంఘిక చిత్రాల్లో సాంఘిక చిత్రం అయితే ఇట్లా ఉంటుందా 1950లో అనిపించినటువంటి ఒక సినిమా అన్నమాట షావుకార్తో రామారావు గారు విజయాలు ప్రవేశించడం, అది వాళ్ళ మొదటి సినిమా కావటం. వెనువెంటనే ఏమైందంటే రామారావు గారు అప్పటికి జానపద సినిమాలు, జానపద రాకుమారుడు అంటే నాగేశ్వరరావు గారే. అట్లాంటిది రామారావు గారి హావభావాలు, రామారావు గారి రూపురేఖల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తర్వాత మనం దీని తర్వాత ఏ సినిమా చేయాలి, షావుకారు సోగా ఆడింది అనమాట. ఆడేటప్పటికి మళ్ళీ కూర్చుని మీమాంస మనం ఏం చేయాలి అంటే మనకి ఎవరు కావాలి అని ఆలోచిస్తే అప్పటికి వాహినిలో దర్శకత్వం వహిస్తున్న కేవీ రెడ్డి గారు వీళ్ళని ఆకర్షించారు. కేవీ రెడ్డి గారు వాహినిలోనే కాకుండా నాగయ్య గారితో కూడా అద్భుతమైన సినిమాలు అప్పటికి రూపొందించేస్తున్నారు. వాటిలో మరీ ముఖ్యమైన సినిమాలు భక్తపోతన, యోగివేమన. వాహినికి చేసినటువంటి సినిమాలు పెద్ద మనుషులు, ఈ సినిమాలు, అట్లాగే గుణసుందరి కథ. అక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో మనం సినిమా చేద్దాం అని చెప్పి అది పాతాళ భైరవి. ఓకే. పాతాళ భైరవితో కేవీ రెడ్డి గారు ఏంటంటే వెరీ డామినేటింగ్ పర్సనాలిటీ. అండ్ ఆల్సో ఆయన వాహినిలో మేనేజర్ నుంచి ఆయన డైరెక్టర్ అయ్యాడు అనమాట. వెరీ డామినేటింగ్ పర్సనాలిటీ. ఆయన ఏంటంటే ఎవరు తన దర్శకత్వంలో వేలు కానీ కాలు కానీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేటటువంటి వ్యక్తి కాదనమాట. నిర్మాతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఫ్లోర్ బయట కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కూడా ఆయన మిమ్మల్ని ఇక్కడికి అసలు ఎవడు రమ్మన్నాడు, ఎవడిక్కడ కూర్చొని కబుర్లు చెప్పమన్నాడు, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఇది కేవీ రెడ్డి గారి స్టైల్ అనమాట. ఎవరైనా డైరెక్టరు షాట్ ఓకే అయిన తర్వాత ఓకే అంటారు, ఆయన పాస్ అంటాడు అనమాట. ఆయన పాస్ అని అంటారా, పాస్ అని అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీళ్ళంతా ఏంటంటే ఆయన పాస్ అంటే అమ్మయ్య మనం చాలా బాగా చేసాం, అంత ఆయన దర్శకత్వంలో నటించడం ఒక వరం, ఒక యోగం అన్నట్టు వాళ్ళు భావించేటటువంటి. ఇక్కడి నుంచి నాగిరెడ్డి గారి, చక్రపాణి గారి ప్రయాణం ఏంటంటే వాళ్ళు వరుసగా చంద్రలేఖ చూసి, తమిళంలో చంద్రలేఖ డ్రమ్ డ్యాన్స్ అన్నీ చూసి చంద్రహారం అని ఒక సినిమా తీశారు. కమలాకర్ కామేశ్వరరావు గారిని దర్శకుడిగా పరిచయం చేస్తారు. అది అట్టర్ ఫ్లాప్. ఎంత డిజాస్టర్ ఫ్లాప్ అంటే పాతాళ భైరవి తర్వాత రావటం చాలా డల్గా ఉంటుంది సినిమా, చాలా స్లోగా ఉంటుంది. అట్టర్లీ ఫ్లాప్ అనమాట. ఆ సినిమా తర్వాత అసలు మనం ఏం చేయాలి అని మళ్ళా పందా మార్చుకొని మళ్ళీ సరికొత్తగా తీద్దాం. అక్కడి నుంచి ఏంటంటే మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఇలాంటి సినిమాలు అనమాట. ఈ 3 సినిమాలు మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు 3 ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చి ఘన విజయాలు సాధించాయి. 3 ఎన్టీ రామారావు గారు కథానాయకుడిగా రూపొందినటువంటి సినిమాలు. ఆ తర్వాత మాయాబజార్ దగ్గర నుంచి మనకి జగదేకవీరుని కథ. ఈ సినిమాలు మాయాబజార్, జగదేకవీరుని కథలు ఏంటంటే జగదేకవీరుని కథ డైరెక్ట్ చేయాలంటే కేవీ రెడ్డి గారు పెట్టిన కండిషన్ ఏంటంటే నిర్మాతలుగా మీ పేర్లు కాదు, నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి నా పేరు వేస్తేనే నేను డైరెక్షన్ చేస్తాను అన్నాడు ఆయన. అటువంటి ఒక డిమాండ్ అనమాట. కేవీ రెడ్డి గారిని ఒక షేర్ హోల్డర్గా చేర్చుకుని జగదేకవీరుని కథ, అందుకే విజయవారు నిర్మించిన విజయవారు నిర్మాతలుగా నిర్మాణ సంస్థ విజయ అయినప్పటికీ నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి అని ఉంటుంది. ఓకే. అంటే ఆయన టర్మ్స్కి కండిషన్స్కి తలొగ్గి ఆయనకు డైరెక్టర్గా ఆయనకు ఒక పెద్ద అన్ని సదుపాయాలు సౌకర్యాలు అన్నటువంటి చాలా అతిపెద్ద అధునాతనమైన గదిని ఆయన కేటాయించి దాని బయట కేవీ రెడ్డి దర్శకుడు అని చెప్పి నేమ్ ప్లేటు ఇంత గౌరవించారు కేవీ రెడ్డి గారు. అట్లా విజయవారి పరంపరలో ఏంటంటే కనీవి నెరుగని సినిమాలు తీసుకుంటూ వెళుతూ వీళ్ళు ఏం చేశారంటే కన్నడం నుంచి ఒక కథని రైట్స్ కొనుక్కొని వచ్చిన తర్వాత చక్రపాణి గారికి విపరీతంగా నచ్చేసింది ఆ కథ. ఆయనకి ఎంత నచ్చేసిందంటే ఈ సినిమా ఎలాగైనా చాలా హాయిగా ఆనందంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తీస్తే ఈ సినిమా అంత బాగా ఉంటుందని డివి నరసరాజు గారిని కూర్చోబెట్టుకొని, చక్రపాణి గారు స్వతహాగా ఆయన రచయిత కదా, అనువాదాలే కాకుండా ఆయన స్వతహాగా ఆయన రచయిత, కథ రాయగలడు, స్క్రీన్ ప్లే రాయగలడు, మాటలు రాయగలడు. ఆయన కూర్చుని ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా క్రియేటివ్ సైడ్ మొత్తం చక్రపాణి గారు ఉండేవారండి. అది కథ ఎవరు,
ఎవరు రాస్తున్నారు, మన కథ అయితే నరసరాజు గారు మాటలు రాస్తున్నారా, పాటలు ఎవరు రాస్తున్నారు, సంగీతం ఎవరు చేస్తున్నారు, ఆర్టిస్టుల సెలక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా చక్రపాణి గారు చూసుకునేవారు. కమర్షియల్స్ అన్ని నాగిరెడ్డి గారు చూసుకునేవారు. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి, గతంలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది, దీనిని ఎంత అమ్మాలి, ఎలా అమ్మాలి. అప్పుడు 3 ఏరియాలు అండి, ఆంధ్ర, సీడెడ్, నైజాం 3 ఏరియాలు, మైసూర్ ఒక స్టేట్, అంతే అనమాట. 3 ఏరియాలు ఉండే, ఒరిస్సా, ఇవే అనమాట ఏరియాలు. ఈ దీనిలో ఏంటంటే చక్రపాణి గారు కొనుక్కొచ్చినటువంటి కథ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి దానిని చాలా అద్భుతంగా దాన్ని మెరుగులు దిద్ది దాన్ని తీర్చిదిద్ది కమలాకర్ కామేశ్వరరావు గారికి ఆయన చంద్రహారం మనం ఫ్లాప్ ఇచ్చినా బయట గొప్ప సినిమాలు చేస్తున్నాడు కమలాకర్ కామేశ్వరరావు గారు. దర్శకుడిగా ఆయన నిరూపించేసుకున్నారు. దర్శకుడిగా ఆయన్ని పెట్టుకుని తనకు నచ్చినటువంటి శైలిలో నచ్చిన విధంగా తీసుకున్న సినిమా గుండమ్మ కథ చక్రపాణి గారు. ఆ సినిమా ఇప్పటికీ ఏంటంటే ఆ సినిమా మేకింగ్ గురించి డివి నరసరాజు గారు చాలా అద్భుతంగా ఆయన తన ఆత్మకథలో వివరించారు. అసలు మనకు చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ రోజు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆల్ ఆర్టిస్టులు కాంబినేషన్ దొరికేది కాదంట. ఓకే, మధ్యాహ్నం నుంచి ఎవరు దొరుకుతారు, రేపు పొద్దున ఎవరు ఉంటారు, ఎల్లుండి పొద్దున ఎవరు వస్తారు, ఎల్లుండి సాయంత్రానికి ఎవరు వస్తారు, ఇట్లా ప్లాన్ చేసుకుని వాళ్ళని ఆ పలానా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వెళుతూ విజయాకు వచ్చేసి 2 గంటలు మనకి యాక్ట్ చేసి వెళ్ళమనండి, ఇట్లా ప్లాన్ చేసిన సినిమా. అట్లా ప్లాన్ చేసి తీశారు. కొన్ని సన్నివేశాలు ఏ సన్నివేశంలో ఎందుకు నటిస్తున్నామో ఆ సన్నివేశం యొక్క వివరాలు కూడా తెలియకుండా ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. క్లోజ్ షాట్స్ కావచ్చు, మ్యాచింగ్ షాట్స్ కావచ్చు. చక్రపాణి గారు సెట్లో ఉండి తీయించుకున్న సినిమా. హౌస్ సెట్ పర్మనెంట్గా ఒక హౌస్ సెట్ వేసి పెట్టేయమన్నారండి. పెట్టేసి హౌస్ ఎక్స్టీరియర్, ఆ హౌస్ ఇంటీరియర్ మేడ మీద ఇదే వాళ్ళకి దొరికినటువంటి ఛాయాగ్రాహకులు. మార్కస్ బార్ట్లే గారు ఆయన ఆంగ్లో ఇండియన్. ఆయన వాళ్ళకు విజయవారి చందమామ అంటే వాళ్ళు చందమామ అంటే విజయవారి చందమామ, అంత అద్భుతంగా చందమామని వెన్నెల్ని చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ ఫోటోగ్రాఫరు మార్కస్ బార్ట్లే గారు. కేవీ రెడ్డి గారి శైలి ఎలా ఉండేదంటే మీకు ఒక అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళారు. ఒకసారి అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళి షూట్ చేసి వస్తున్నారు. అలా వీళ్ళ ప్రయాణం ప్రారంభమై వీళ్ళు విజయాలు సాధించుకుంటూ తీస్తే విజయవారి సంస్థ తీసినట్టు గొప్ప సినిమాలు తీయాలని మిగతా నిర్మాతలు భావించేటటువంటి స్థాయిలో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళు సినిమాలను రూపొందించారు. అంటే పరిచయమే ఆ పునాది అంత స్ట్రాంగ్గా పడిందా, లేకపోతే ట్రావెల్లో వీళ్ళిద్దరి అంటే ఫ్రెండ్షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది బలపడింది? అభిరుచులు కలిసాయండి. ఒకసారి అభిరుచులు కలిసిన తర్వాత ఏంటంటే ఒకరి జడ్జిమెంట్ మీద నమ్మకం ఉందనుకోండి, ఆ జడ్జిమెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఇతరుల పనిలోకి జోక్యం చేసుకోరు. ఇప్పుడు చక్రపాణి గారు జడ్జిమెంట్ మీద అందరికి అపారమైనటువంటి గౌరవం అనమాట. అది నాగిరెడ్డి గారికైనా. ఎందుకంటే వీళ్ళు ఇరువురు వేరువేరు కుటుంబాలను ఎవరు భావించేవారు కాదు. ఓకే, ఎట్టి పరిస్థితులు భావించేవాళ్ళు కాదు. అది ఏ స్థాయిలో ఉండేది అంటే నిజంగా చెప్పాలనుకుంటే చక్రపాణి గారు మరణించిన తర్వాత ఆయన అనారోగ్యంతో నాగిరెడ్డి గారు అక్కడి నుంచి సినిమాలు దాదాపుగా తీయడం మానేశారంటే మీరు ఊహించుకోవచ్చు. సినిమా మాసపత్రిక మొదలుపెట్టారు విజయ్ చిత్ర. చందమామ ఒకవైపు, చందమామ భారతీయ భాషల్లో, విజయ్ చిత్ర తెలుగు భాషలో. అవి సృష్టించిన ప్రభంజనాలు మామూలు ప్రభంజనాలు కాదు. అక్కడ రచయితలుగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు, ఫోటోగ్రాఫర్లుగా తయారైన వాళ్ళు, చక్రపాణి గారు అడుగు వేస్తూ రావికొండలరావు గారు లాంటి వాళ్ళు అక్కడ తీర్చిదిద్దబడినటువంటి వాళ్ళు. చక్రపాణి గారి ప్రభావం మద్రాసు సినిమా పరిశ్రమ మీద, మద్రాసులో ఉన్నటువంటి అన్ని భాషల, ఎందుకంటే వీళ్ళు తమిళంలో కూడా సినిమాలు తీస్తుండేవాడు. రాముడు భీముడు కథ 7 సంవత్సరాల పాటు చక్రపాణి గారికి ఎందుకు కనెక్ట్ అవ్వాలి, డివి నరసరాజు గారి కథ. అది ఒక్కసారిగా రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్లో తీసిన తర్వాత అరే మనం ఎక్కడో ఏదో మిస్ అయ్యామని చెప్పి వెంటనే ఎంగవీటు పిళ్ళై తమిళానికి కొనుక్కొని చక్రపాణి గారే హిందీలో రామవర్షాం అనమాట. అట్లా చేసినటువంటి ప్రయోగం. మీకు ఎప్పుడైతే కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వరుసగా ఉమాచండి, గౌరీ శంకర్ల కథ, సత్యహరిశ్చంద్ర ఫ్లాప్ అయ్యాయో, అరే విజయవారి ఏంటి ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు అనేటటువంటి ప్రచారం బయలుదేరిన వాళ్ళు దానికి బాధ్యుడు కేవీ రెడ్డి గారే అని చెప్పి కేవీ రెడ్డి గారిని వాళ్ళ సంస్థ నుంచి తొలగించడమే కాకుండా ఆ రూమ్ బయట ఉన్నటువంటి కేవీ రెడ్డి దర్శకుడైన నేమ్ ప్లేట్ కూడా తీసేసి ఇచ్చినటువంటి కార్ను వెనక్కి తెప్పించుకున్నారని ఎన్టీ రామారావు చాలా బాధపడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే దర్శకులను మార్చి మనం తీయాలని తాపీ చాణక్య గారిని పెట్టి సిఐడి అని తీశారు. అది రామారావు గారితో. ఆ తర్వాత చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని పెట్టి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో తీసాం కాబట్టి కృష్ణ గారిని, శోభన్ బాబుని పెట్టి ఈ చక్రపాణి గారి ఆలోచన అనమాట. చక్రపాణి గారు ఏంటంటే
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల వయసు తెలిసిపోయింది. నెక్స్ట్ జనరేషన్ హీరోలుగా కృష్ణ శోభన్ బాబు వచ్చేసారని వాళ్ళిద్దరిని పెట్టి గంగామంగ తీస్తే గంగామంగ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్, అది కృష్ణ గారు, అది బాపు గారు దర్శకులు, చక్రపాణి గారు పర్యవేక్షణ అనమాట. చక్రపాణి గారు ఆ సినిమా జరుగుతుండగానే ఆయన పరమపదించడం జరిగింది. పూర్తి అయ్యి కాకుండా పూర్తి అయిపోతుందన్న దశలో ఆయన పరమపదించడం జరిగింది రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్. ఇప్పటికీ ఏంటంటే బాపు గారు, చక్రపాణి గారు బాపు గారికి చెప్పారంట, మనం ఈ సినిమాలో సస్పెన్స్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానిని సస్పెన్స్ చివర చెప్తే ఈ ప్రేక్షకులకి నచ్చదు, ముందే చెప్పేయాలి అని అన్నారంట. ముందే చెప్పేస్తే అక్కడ నుంచి సినిమా చాలా కామెడీగా ఉంటుంది, ప్రేక్షకులు కామెడీని ఎంజాయ్ చేస్తారు, ప్రతి సన్నివేశం పండుతుంది అని చెప్తే ఆయన పోయారు కదా. పోయిన తర్వాత వీళ్ళు వేసుకొని చూసుకున్న రావికొండలరావు గారు వీళ్ళందరూ, నాగిరెడ్డి గారు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సస్పెన్స్ లాగా మెయింటైన్ చేస్తే బాగుంటుందని సస్పెన్సే ఉంచారనమాట. ఉంచడంతో కథాగమనం దెబ్బతింది, అది కొంచెం కన్ఫ్యూజ్, కథాగమనం దెబ్బతింది. ఆ కులాల దగ్గరకు వచ్చేసరికి మతాల దగ్గరికి వచ్చేసరికి ఆయనేమో జగ్గయ్య గారు బ్రాహ్మణ్ గా ఉంటారు, ఈయన క్రిస్టియన్, బ్రాహ్మణ్ గా ఈయన నాటకం ఆడతారు. సీన్ కట్ చేస్తే ఇద్దరు కలిసి ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది మళ్ళా పద్మనాభం గారు ఆయన అసలు అంటే ఈమె ఎవరు మన జయప్రద గారు ఇష్టపడ్డము, వాళ్ళ నానమ్మ గారేమో కంప్లీట్ బ్రాహ్మణ ఇదిలో ఉండడము, ఈయనేమో నేను వేరే మతం కదా ఇక్కడ నేను ఎలా ఇమడగలుగుతాను, ఇది కరెక్ట్ కాదు కదా అని కృష్ణ గారు మీమాంస పడ్డాము. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా లైన్. అది ఆయన చక్రపాణి గారు ముందే చెప్పారంట. మిస్సమ్మలో ఏంటంటే మొదట్లోనే చెప్పేస్తాం, అవును, ఏమని సావిత్రి ఎవరి కూతురు ఆవిడ అని చెప్పేసి కాలి మీద పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పేస్తాము. చెప్పిన తర్వాత సావిత్రి గారు ఇంట్రడక్షనే కాలి మీద పుట్టుమచ్చతో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆవిడ క్యారెక్టర్ మేరీ ఇంట్రడక్షన్. అక్కడి నుంచి కామెడీ జనరేట్ అవుతుంది, ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయిపోతారు. అలాగే దీనికి చెప్పుండాలి ముందే జగ్గయ్య గారి క్రిస్టియన్ అని ఆడియన్స్కి తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చిన సీన్ ముందు వేసేస్తే అక్కడి నుంచి చాలా కామెడీ జనరేట్ అవుతుందంటే లేదు ఇది సస్పెన్స్గా బాగుంటుందని సస్పెన్స్గా ఉంచడంతో సినిమా ఫ్లాప్ అయింది. అయ్యో, అలా చక్రపాణి గారి జడ్జిమెంట్. ఆ తర్వాత మీకు నాగిరెడ్డి గారు చాలా సంవత్సరాలు ఆయన వాళ్ళిద్దరివి రెండు శరీరాలు ఒకటే ఆత్మ అన్నంతగా వాళ్ళు కలగలిసిపోయి తెలుగు వాళ్ళు మనం ఎప్పటికీ రుణపడేటటువంటి వెలకట్టలేనటువంటి చిత్రరాజాలు ఇద్దరూ అందించినటువంటి స్నేహితులు అనమాట. అయితే మీకు చాలా కాలం తర్వాత మళ్ళీ రావికొండలరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, విజయ సంస్థలో సింగీతం శ్రీనివాసరావు గారు జగదేకురుని కథ నుంచి ఆయన పనిచేశారు కాబట్టి అటువంటి వాళ్ళు సంకల్పించిన తర్వాత బృందావనం, భైరవద్వీపం వాళ్ళ కుమారులతో నాగిరెడ్డి గారు ఆ సినిమాల్ని శ్రీకృష్ణార్జున విజయం, తమిళంలో వళ్ళీ ఒకటి, ఇవన్నీ యజమాన్ ఒకటి రజనీకాంత్ గారితో, ప్రొఫెసర్ విశ్వం అని కమలాసన్ కొన్ని సినిమాలు చేశారనమాట. చేసినప్పటికీ ఏంటంటే ఆయనకి నాగిరెడ్డి గారికి ఏంటంటే చక్రపాణి గారు లేని లోటే అని చెప్పేసి ఆయన అంటే నిర్ణయం తీసుకోవటం, ఇది సృజనాత్మకతకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవటం, అది చక్రపాణి గారే చేయగలరు. మేము ఖర్చు పెట్టగలం, నిర్మించగలం, సెట్స్ వేయగలం, భారీ సెట్స్ అనమాట. అసలు విజయవారి సెట్స్, మాయాబజార్ ఎటువంటి సెట్స్ వేశారు, జగదేవకురుని కథకు ఎటువంటి సెట్స్ వేశారు, పాతాళ భైరవికి ఎటువంటి సెట్స్ వేశారు, అంత పెద్ద ఫ్లోర్స్, ఆ స్టూడియోని నిర్మించి తెలుగు వాళ్ళు విజయ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళు చేసినటువంటి సేవలేంటి, ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళిద్దరూ మనం అలనాటి నిర్మాతల్లో ప్రారంభించాల్సింది నాగిరెడ్డి గారు చక్రపాణి గారిని మొదలుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ప్రారంభించి దుగ్గిపాటి మధుసూదన్ రావు గారు, పి పుల్లయ్య గారు, శాంతకుమార్ గారు, అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు, అట్లా నందమూరి తారక రామారావు గారు, నందమూరి త్రివిక్రమరావు గారు, ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్లాల్సింది. మనం ముందు నుంచి మనం ఏమంటారు యూటర్న్ చేసినటువంటి విధంగా అయింది. అంటే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని చూసి వీళ్ళిద్దరు ఇలా కలిసి ఉంటే మనకు చెల్లుబాటు అవ్వదు అనేసి విడదీసే ప్రయత్నాలు లేదు అంటే ధైర్యం చేసేవాళ్ళు కాదు, సాహసించేటటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి అనుబంధం ఎట్లా ఉంటుందని అది అందరికీ తెలుసండి. ఆ తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్పేస్లోకి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. వాళ్ళ స్పేస్లోకి ఇప్పుడు రామారావు గారు ఆయన నెల జీతానికి కాంట్రాక్ట్ మీద విజయ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగి, వాళ్ళ స్పేస్లోకి వెళ్ళడానికి లేదు. చక్రపాణి గారు నాన్నగారు అని గౌరవించేవారు రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా అంతే గౌరవించేవారు. నాగిరెడ్డి గారు రామారావు గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు. నాగిరెడ్డి గారి పట్ల రామారావు గారికి చాలా భక్తిభావం మెండు.
ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగిరెడ్డి గారిని వెంట పెట్టుకొని రామారావు గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలనుకోవటం, అవన్నీ ఇది మీరు పెట్టిన భిక్ష అనే పదం రామారావు గారు నాగిరెడ్డి గారితో ఉపయోగించినప్పుడు నాగిరెడ్డి గారు 2 చేతులు ఎత్తి రామారావు గారికి నమస్కరించారు, అంత మాట అనుకో అని చెప్పేసి. అంతటి అనుబంధం ఉండేది. చక్రపాణి గారి దగ్గరికి ఏంటంటే ఆ స్పేస్లోకి వెళ్ళడానికి మిగతా వాళ్ళందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆయన సాహిత్యం గురించి తెలీదా, సంగీతం గురించి తెలీదా, సినిమా మేకింగ్ గురించి తెలీదా. ఆయన వచ్చి నాగిరెడ్డి గారు వీళ్ళంతా మధ్యాహ్నం వీళ్ళ ప్రివ్యూ థియేటర్లో ఎవరిదో ఒకరి సినిమా వేసుకుని చూసేవాళ్ళు. వీళ్ళ నిర్మాతలు వేసి చూపించేవాళ్ళు. వేసి ఎలా ఉందో చెప్పండి, బాగుంటుందా బాగోలేదా అంటే నాగిరెడ్డి గారు మిగతా వాళ్ళంతా మధ్యాహ్నం సినిమా చూసిన తర్వాత నింపాదిగా సాయంత్రం చక్రపాణి గారు వచ్చి వెళ్ళి కూర్చునేవారంట. ఆయన ఒక్కరే కూర్చునేవారు ప్రివ్యూ థియేటర్లో, ఆపరేటర్ ఒక్కడే ఉంటాడు అనమాట. ఉంటే వాడు ఆయన ఏమంటాడు అని చెవులు రిక్కిచ్చి వింటుంటే మేనేజర్ ఎవరు ఉంటారు కదా, 4వ రీల్ వేయమని అనేవాడంట. ఓకే, మొదటి నుంచి సినిమా చూసి అలవాట్లేదని 4వ రీల్ వేసిన తర్వాత చూసి 7వ రీల్ వేయమని అనేవాడంట. వేసిన తర్వాత ఏదో 9వ రీల్ వేయి అనేవాడంట. వేసిన తర్వాత వాడు సినిమా తిరుగుతోంది ఎవరేం చెప్పట్లేదు చూస్తే ఆయన లేచి వెళ్ళిపోయి ఉంటాడంట. ఆయన సినిమా అర్థమైపోయేది ఆయనకి, ఏం చెప్పాలనుకుంటున్నాడు దర్శకుడు, ఏం తీశాడు నిర్మాత, ఆయనకు అర్థమైపోయి లేచి వెళ్ళిపోయాడంట. అట్లా ఉండేది. అట్లాగే ఆయన ఏదైనా ఒక జడ్జిమెంట్, అల్లూరి సీతారామరాజు గతంలో మనం చెప్పాం, కృష్ణ గారితో ఆయన అన్నారు, దీని తర్వాత ఎన్ని సినిమాలు చేస్తున్నావు అన్నాడు. 14 సినిమాలు, వాళ్ళందరూ అయిపోయారు అన్నాడంట. అంటే అంత బాగుంది ఈ సినిమా, వాళ్ళందరూ దీంతో పోల్చుకొని చూస్తారు అని చెప్పేసి. అట్లా అంటే ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉన్నటువంటి చక్రపాణి గారిలో ఇటువంటి ఒక పర్ఫెక్ట్ జడ్జి ఉన్నాడు, పర్ఫెక్ట్ రైటర్ ఉన్నాడు, పర్ఫెక్ట్ మేకర్ ఉన్నాడు అని గుర్తించి ఆయనతో చివరికంటూ నాగిరెడ్డి గారు ప్రయాణం చేయడం, ఆయన నిర్ణయానికి తలొగ్గి నాగిరెడ్డి గారు ఆయనతో కలిసిమెలిసి ఇన్ని గొప్ప సినిమాలు తెలుగు వారికి అందించడం అనేది మనం చేసుకున్నటువంటి భాగ్యం అన్నమాట. ఎందుకంటే అప్పుడు నిర్మాతలకు హీరోలు కావచ్చు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీ ఇచ్చే రెస్పెక్ట్ అనేది చాలా ఫొటోస్లో నిర్మాతల పైన కూర్చుంటే హీరోలు అంతా కింద కూర్చోవడం అనేది, వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళతో ట్రావెల్ అవ్వడము అనేది, వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అనేసి అంటే వాళ్ళు ఎంత బాగా మెదిలారు అనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.